ఐపీఎల్ అంటేనే ఓ క్రికెట్ ఫ్యాక్టరీ. అలాంటి ఐపీఎల్ ఎంతోమంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. తాజా ఐపీఎల్ సెషన్లోనూ భారత్కు ఓ నయా పేస్ సంచలనాన్ని అందించింది. లక్నో సూపర్ జైంట్ బౌలర్ మయాంక్ యాదవ్ సత్తా చాటుతున్నాడు. భవిష్యత్ భారత జట్టుకు ఆశాకిరణంగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ ఐపీఎల్లో యువ బౌలర్ మయాంక్ యాదవ్ సత్తా చాటుతున్నాడు. మెరుపు వేగంతో బంతులు సంధిస్తున్న ఈ యువ పేసర్ బ్యాట్స్మెన్ కు వణుకు పుట్టిస్తున్నాడు. తక్కువ పరుగులిస్తూ వికెట్లు తీస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తన బౌలింగ్ తో ఆర్సీబీని ముప్పు తిప్పలు పెట్టాడు మయాంక్. ఈ 22 ఏళ్ల కుర్రాడి బౌలింగ్ కు మ్యాక్స్వెల్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెనే వణికిపోయాడు. అంతేకాకుండా గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి ఈ సీజన్లోనే ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే 3 సార్లు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన తొలి పేసర్గా రికార్డు సృష్టించాడు మయాంక్. మయాంక్ యాదవ్ కేవలం 2 మ్యాచ్ల్లో 50 బంతులు మాత్రమే బౌలింగ్ చేసి ఈ ఫీట్ సాధించాడు. ఉమ్రాన్ మాలిక్, అన్రిచ్ మాత్రమే 2 సార్లు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో మయాంక్ యాదవ్ గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో షాన్ టైట్ వేసిన 157.7 కిలోమీటర్ల బాల్ ఫాస్టెస్ట్ బౌలింగ్ రికార్డుగా నమోదైంది. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదు. నయా పేస్ సంచలనంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్కు మరో జవగల్ శ్రీనాథ్ దొరికేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ అయిన మయాంక్ యాదవ్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే అతి త్వరలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.